హాయ్ అండి. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి మీకు జరిగేది ఇదే. మీరు ఈ వీడియోని ఇప్పుడు చూస్తున్నారంటేనే ఇది యాదృచ్ఛికంగా జరగడం లేదు. ఎంతోమంది వీడియోలు ఉన్నా ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటేనే దీనికి ఒక కారణం ఉంది. మీ మీద ఒక దైవ సంకేతం ఉంది. దయచేసి ఒక పని చేయండి. మీరు ఇప్పుడే ఒక చోట కూర్చొని ఏ ఆందోళన లేకుండా ఒక ప్రశాంతమైన ప్రదేశంలో ఒంటరిగా కూర్చొని మీ మనసును స్థిరంగా ఉంచుకొని ఈ వీడియో వినండి. ఎందుకంటే ఇందులో చెప్పే విషయాలు ఇవి సాధారణ జ్యోతిష ఫలితాలు కావు. మీ జీవితానికి సంబంధించిన లోతైన నిజాలు. అలాగే ఈ వీడియో చూసే ముందు భక్తితో జై సంతోషి మాత అని కామెంట్ చేయండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన ఈ వీడియో మరి కొంతమంది మీ రాశి జాతకులకి రీచ్ అనేది అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. ఇక ఈ వీడియోలో చెప్పే మాటలు మీ గుండెని తాకుతాయని చెప్పుకోవచ్చు. కొన్ని మాటలు మీ కళ్ళను తెరిపిస్తాయి. మరికొన్ని మాటలు మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలకు స్పష్టమైన సమాధానం ఇస్తాయి. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం. ఆరనే అక్షరంతో మొదలైన ఒక వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాడు, లేదా ఇప్పటికే ప్రవేశించి మీ విధిని నెమ్మదిగా మార్చేస్తున్నాడు. అసలు ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు వచ్చాడు? మీ జీవితంలో ఆయన పాత్ర ఏంటి? అది మీకు వరమా, లేదా మీకు గత కర్మకు వచ్చిన పరీక్ష? ఈ ప్రశ్నలకు సమాధానం వీడియో చివరిలో ఉంటుంది. అందుకే ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను. దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా, మధ్యలో ఆపకుండా చివరి వరకు వినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే చాలామంది కూడా చివరి 5 నిమిషాలు వినకుండా తమ జీవితాన్ని మార్చే కొన్ని అవకాశాలను వదులుకుంటూ ఉంటారు. మరొక ముఖ్యమైన విషయం, ఈ వీడియో చూస్తున్న సమయంలో మీ మనసులో కొన్ని ఆలోచనలు వస్తాయి. అవి యాదృచ్ఛికంగా కాదు, అవి కూడా సంకేతాలే. ఈ వీడియో ఈ రాశివారి జీవితాన్ని 100% మార్చేస్తుంది. ఇప్పుడు మీ మనసును పూర్తిగా వీడియోపై దృష్టి పెట్టండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల అత్యున్నత కీలకమైన నిజాలు ఇప్పుడు మొదలవబోతున్నాయి. ఈ రాశి వారిపైన ప్రస్తుతం పనిచేస్తున్న గ్రహశక్తి లోతైన విశ్లేషణ. ఈ రాశి అనేది సాధారణ రాశి కాదు. ఇది ఆలోచన రాశి, భవిష్యత్తును ముందుగా ఊహించే రాశి. అందుకే ఈ రాశివారు తమ జీవితంలో ఎక్కువసార్లు తప్పుగా అర్థం చేసుకోబడుతూ ఉంటారు. అంటే ప్రస్తుతం ఈ రాశి వారి మీద పనిచేస్తున్న గ్రహశక్తి చాలా తీవ్రమైనది. అంటే గత కొన్ని సంవత్సరాలుగా మీరు గమనిస్తే మీ జీవితంలో ఏ పని చేసినా ఆలస్యం, అడ్డంకులు, అవమానాలు, అనవసరమైన సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. మీరు తప్పు చేయకపోయినా సరే, మీ నిజాయితీని నమ్మకపోయినా, మీ మంచితనాన్ని బలహీనంగా తీసుకున్న విషయాలు జరుగుతూ వస్తున్నాయి. ఇది యాదృచ్ఛికం కాదు. ఈ రాశివారు ఎప్పుడు ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. తమ బాధను బయటికి చెప్పరు, మనసులోనే దాచుకుంటారు. అదే ఈ రాశివారు లోపల ఎక్కువగా బాధపడిపోతూ ఉంటారు. ప్రస్తుతం మీ రాశిపై ఉన్న గ్రహాల ప్రభావం మిమ్మల్ని పరీక్షిస్తుంది. మీ సహనం ఎంతవరకు ఉంది? మీ నిజాయితీ ఎంతవరకు నిలబడుతుంది? మీరు ఒంటరిగా నిలబడగలరా అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికే ఈ కాలం వచ్చేసింది. ఈ పరీక్షా కాలం పూర్తయిందని చెప్పుకోవాలి. ఇప్పుడు ఫలితాల కాలం మొదలైంది. మీరు గమనించకపోయినా సరే మీ జీవితంలో కొన్ని చిన్న మార్పులు అనేవి మొదలయ్యాయి. ఆలోచనల్లో మార్పులు, నిర్ణయాల స్పష్టత, ఇతరుల మీద ఆధారపడకూడదు అనే భావన, ఇవన్నీ కూడా గ్రహశక్తి మిమ్మల్ని తదుపరి దశకు తీసుకువెళ్ళడానికి చేస్తున్న సిద్ధత. ఇక శని ప్రభావం శిక్ష కాదు, అన్యాయం. ఈ రాశి వారికి ఏంటంటే శని ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. శని అంటే భయం కూడా కాదు. శని అంటే కష్టం కూడా కాదు. శని అంటేనే నిజాయితీకి న్యాయం. గత 7 సంవత్సరాలుగా మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన శనిదేవుడు లెక్కపెట్టాడు. మీరు ఎంత నిజాయితీగా ఉన్నారో, ఎన్నిసార్లు మౌనంగా బాధపడ్డారో, ఎన్నిసార్లు అన్యాయాన్ని సహించారు. మీరు చేసిన ప్రతి త్యాగం, ప్రతి కన్నీరు, ప్రతి రాత్రి నిద్రలేని బాధలు అన్నీ శనిదేవుడు
ఖాతాలోనే ఉన్నాయి. శనిదేవుడు ఎప్పుడు వెంటనే ఫలితాన్నివ్వడు, ఆలస్యంగా ఇస్తాడు. కానీ ఇచ్చేటప్పుడు మొత్తం జీవితాన్ని మార్చేస్తాడు. ఇప్పుడు శని స్థితి ఈ రాశి వారికి ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పబోతుంది. ఇక మీరు మౌనంగా ఉండవలసిన అవసరం లేదు. ఇక మీరు ఎవరి కోసమో తల వంచాల్సిన అవసరం కూడా లేదు. ఇక మీ విలువ మీకు తెలుస్తుంది. శనిదేవుడు ప్రభావంతో ఇప్పుడు మీ జీవితంలో ఒక వ్యక్తి బయటపడబోతున్నాడు. ఇక మీ మీద నిజంగా ఎవరు ప్రేమ చూపించారు, ఎవరు మోసం చేస్తున్నారు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. ఈ కాలంలో ఈ రాశివారు తీసుకునే నిర్ణయాలు జీవితాంతం ప్రభావం చూపిస్తాయి. అందుకే శనిదేవుడు మిమ్మల్ని తొందర పెట్టడం లేదు, కానీ నిదానంగా కానీ బలంగా ముందుకు నడిపిస్తాడు. ఇక రాహు ప్రభావం రహస్యాల మార్పుల ఆరంభం. ఈ రాశివారి జీవితంలో ఒక పెద్ద మలుపు. రాహువు ఎప్పుడూ బయటికి కనిపించకుండా తన పని చేస్తాడు. అతని పని చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ ఫలితం భయంకరంగా స్పష్టంగా ఉంటుంది. అంటే ఇటీవలే మీరు గమనిస్తే కొంతమంది వ్యక్తులు మీ జీవితంలో నుంచి అర్థం లేకుండా దూరమయ్యారు. మరి కొంతమంది అనుకోకుండా దూరమయ్యారు. ఇది రాహువు కలయిక. రాహువు ఎప్పుడు అవసరం లేని వారిని తొలగిస్తాడు, కావలసిన వారిని తీసుకొని వస్తాడు. అది మంచిగా అనిపించకపోవచ్చు, కానీ భవిష్యత్తులో తప్పకుండా మీకు అవసరమవుతుంది. రాహు ప్రభావంతో ఈ రాశివారు ఒక నిజాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఎవరూ శాశ్వతం కాదు, నిజం మాత్రమే నేర్పిస్తుంది. మీ ఇంట్లో, మీ కుటుంబంలో, మీరు పనిచేసే చోట ఏదో ఒక విషయం వెలుగులోకి రాబోతుంది. అది మొదటగా మీరు ఆశ్చర్యపోవచ్చు, కానీ అదే మీకు విముక్తిని ఇస్తుంది. రాహువు ఎప్పుడు అబద్ధాన్ని ఎక్కువ కాలం దాచనివ్వడు. కాబట్టి ఈ రాశివారి కాలంలో నిజానికి దగ్గరవుతారు. ఇంట్లో తిరుగుతున్న రహస్య శక్తి భయం కాదండి, సంకేతం. ఇప్పుడు ఈ భాగాన్ని చాలా శ్రద్ధగా వినండి. ఈ రాశివారి కళల్లో అంటే ఇటీవల కాలంలో అశాంతి, అనుకోని ఆలోచనలు, అర్థం కాని కళలు, రాత్రి సమయాల్లో అంటే ఇలా నెగిటివ్ ఆలోచనలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇది భయం కాదు, ఇది రక్షణ శక్తిగా పనిచేస్తుంది. మీ పూర్వీకుల ఆశీర్వాదం లేదా దైవకృప లేదా మీరు చేసిన పుణ్యఫలం ఇప్పుడు ఇవన్నీ చలనం చెందుతున్నాయి. అంటే ఈ శక్తి మిమ్మల్ని హెచ్చరిస్తుంది, మిమ్మల్ని కాపాడిపోతుంది, మీ జీవితంలోకి వచ్చే మార్పులకు మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. అందుకే కొంతమంది ఈ రాశివారికి ఇంట్లో ఉండాలనిపించదు, లేదా మీరు ఇంట్లో ఉన్న మీ మనసు ఎక్కడో ఉంటుంది. ఈ సమయంలో ఎవరికీ చెప్పుకొని బాధల్లో మునిగిపోయి ఉన్నారు. ఇది మార్పుకు ముందు వచ్చే సూచన. ఈ శక్తి మీకు ఒక విషయం చెప్పబోతుంది. ఇక మీరు పాత జీవితంలో ఉండలేరు, కొత్త దశ మొదలవబోతుంది. 6 అనే అక్షరం ఉన్న వ్యక్తి ఈ రాశివారి జీవితంలో ఒక కొత్త కీలక పాత్రని పోషించబోతున్నాడు. ఆ వ్యక్తి ఎవరో మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ ఆ వ్యక్తితో మీకు ఒక కర్మబంధం ఉంది. ఆ వ్యక్తి మీకు అవకాశం తీసుకొని వస్తున్నాడా, లేదా ఒక నిజాన్ని బయటపెడతాడా, లేదా మీ జీవిత దిశను మార్చే మాట చెప్తాడా? ఏదైనా సరే ఆ వ్యక్తి వచ్చిన తర్వాత మీరు మునుపట్లా ఉండరని చెప్పుకోవచ్చు. ఇక ఆ వ్యక్తి మాటలు మీ మనసులో నిద్రపోతాయి, రాత్రి నిద్ర లేకుండా చేస్తాయని కూడా చెప్పుకోవచ్చు. అంటే మీ ఆలోచనల్ని మార్చేస్తాయి. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది రాహు యొక్క కలయిక. ఇక ఈ రాశివారి జీవితంలో ఈ వ్యక్తి రావడం ఒక అధ్యాయం ముగిసి కొత్త అధ్యాయం మొదలుపెట్టి, అంటే రాబోయే 4 రోజుల్లో వీరి జీవితంలో ప్రారంభమయ్యే కొన్ని మార్పులు, వీరి జీవితంలో అనేక మార్పులు సంభవించబోతున్నాయి. అంటే ఇవి సాధారణ రోజులు కాదు. ఈ రోజున మీ జీవితంలో బయట కనిపించని లోపల చాలా బలమైన మార్పులు అనేవి మొదలవుతాయి. ఈ రోజున మీరు గమనిస్తే మీరు ఏ పని చేస్తున్నా మనసు అక్కడ ఉండదు, గతం గుర్తొస్తుంది. కొన్ని పాత సంఘటనలు అనుకోకుండా గుర్తుకు వస్తాయి. కొన్ని పేర్లు మళ్ళీ మీ మనసులో తిరుగుతాయి. ఇది బలహీనత కాదు, ఇది శుద్ధి ప్రక్రియ. మీ జీవితంలో ఇక ముందుకు సాగాలంటే పాత బంధాలు, పాత బాధలు, పాత జ్ఞాపకాలు, పాత నమ్మకాలు అన్నీ ఒకసారి మళ్ళీ గుర్తుకు వచ్చి
వాటిని విడిచిపెట్టవలసిన సమయం ఇది. కాబట్టి ఒక సమాచారం లేదా ఒక మాట, ఒక చిన్న సంఘటన మీ ఆలోచన దిశనే మార్చేస్తాయి. అది పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ దాని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది. ఈ రోజున ఈ రాశివారు ఒక నిజాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఇక ఎవరిని మనం మార్చలేము, మనని మనమే మార్చుకోవాలి. ఈ రోజు నుంచి మీరు లోపల బలంగా మారడం మొదలవుతుంది. మీరు మాట్లాడే మాటల్లో, మీరు తీసుకునే నిర్ణయాల్లో, మీరు చూపించే సహనంలో అన్నీ కూడా మారుతాయి. ఇక నుంచి మీకు కలిగే స్పష్టత, నిజం బయటపడే రోజులు ఈ రాశివారికి చాలా కీలకమైన రోజని చెప్పుకోవచ్చు. అంటే ఈ రోజున మీ జీవితంలో ఏదో ఒక విషయం స్పష్టమవుతుంది. ఇంతకాలంగా మీరు అర్థం కాకుండా ఉన్న విషయం ఇప్పుడు మీకు ఒకసారిగా అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. ఇది సంబంధం కాకపోవచ్చు, ఇది ఉద్యోగం కావచ్చు, కుటుంబ విషయం కావచ్చు, లేదా మీరు అనుకున్న సంబంధం కావచ్చు, ఒక దాని మీద అనుమానం కావచ్చు. ఇప్పటివరకు మీరు ఒక విషయాన్ని తప్పుగా అర్థం చేసుకుని ఉండవచ్చు, లేదా ఎవరిని ఎక్కువగా నమ్మి ఉండవచ్చు. ఏది ఏమైనా సరే ఆ నమ్మకమే కూలిపోతుంది లేదా మరింత బలపడుతుందనేది. ఈరోజు మీరు మౌనంగా ఎక్కువగా ఉంటారు. మాటలు తక్కువగా ఉంటాయి, కానీ ఆలోచనలు చాలా లోతుగా ఉంటాయి. ఇది ఆత్మజ్ఞానం పొందే రోజులు. ఇక నుంచి రాబోయే 48 గంటల తర్వాత మీరు తీసుకునే నిర్ణయాలు తక్షణంగా మీకు ఫలితం ఇవ్వకపోవచ్చు, కానీ భవిష్యత్తులో మీకు చాలా వరకు శాంతిని ఇస్తాయి. రాబోయే రోజుల్లో నిజం బాధ కలిగించిన అది మిమ్మల్ని బంధాల నుండి విడుదల చేస్తుంది. ఇక అలాగే ఈ రోజున కలిగే పరిణామాలు మీ జీవితాన్ని మార్చే రోజులు. ఇక నుంచి ఈ రాశివారి జీవితంలో మాటకు చాలా విలువైన రోజులు. ఈ రోజుల్లో మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, లేదా ఎవరు మీతో మాట్లాడతారు, ఆ మాట సాధారణంగా అనిపించిన దాని అర్థం చాలా లోతుగా ఉంటుంది. ఇక ఆరనే అక్షరంతో సంబంధం ఉన్న వ్యక్తి ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కానీ మీ జీవితంలోకి మళ్ళీ ప్రవేశిస్తాడు. ఆ వ్యక్తి చెప్పే ఒకే ఒక మాట మిమ్మల్ని ఆలోచనల్లో పడవేస్తుంది. మీరు చేసిన నిర్ణయాలన్నింటినీ మళ్ళీ ఒక్కసారి పరిశీలించుకుంటారు. ఈ రోజు నుంచి ఇక ఈ రాశివారు ఒక విషయాన్ని స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. ఎవరిని ఎంతవరకు నమ్మాలి, ఎవరు కూడా శాశ్వతం కాదు. మన వాళ్ళు ఎవరు అని, పరాయి వాళ్ళు ఎవరని, మనం గుడ్డిగా నమ్మిన వాళ్ళే మనల్ని మోసం చేస్తారని కూడా ఒక స్పష్టత తెలుసుకోగలుగుతారు. కొన్ని విషయాలు ఆలస్యంగా జరిగినా అవి సరిగ్గా జరుగుతాయి. ఇక్కడి నుంచి మీరు భయపడవలసిన విషయం లేదా తప్పించుకున్న విషయం మీ ముందుకు వస్తుంది, కానీ ఈసారి మీరు ఆ మాట అంటే పారిపోరు, ఎదుర్కోగలుగుతారు. ఇది మీ లోపలి ధైర్యం బయటకు వచ్చే రోజులు. కాబట్టి ఇప్పుడు వచ్చే రోజులు మీ మలుపు జీవితం కొత్త దశలోకి రాబోతుంది. ఈ రాశివారి జీవితంలో ఒక పెద్ద మలుపు రాబోతుంది. ఇక మీరు మునుపటిలా ఉండరు. ఈ రోజు నుంచి మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ భవిష్యత్తు దిశనే మార్చేస్తుంది. ఇది పెద్ద నిర్ణయం కావచ్చు, లేదా చాలా చిన్న నిర్ణయం కావచ్చు. దాని ప్రభావం దీర్ఘకాలంగా ఉంటుంది. ఇక మీరు ఒక విషయాన్ని స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. ఇక మీ జీవితాన్ని ఇతరుల చేతిలో పెట్టకూడదు. మీ సంతోషం కావచ్చు, మీ బాధ, మీ శాంతి అన్నీ మీ చేతిలోనే ఉండాలి. ఈ రోజుల తర్వాత ఈ రాశి వారికి ఆత్మగౌరవమే పెరుగుతుంది. అనవసరమైన బంధాలు తెగిపోతాయి, అవసరమైన మార్గాలు తెరుచుకుంటాయి. ఈ రోజున మొదలైన మార్పే తక్షణంగా కనిపించకపోవచ్చు, కానీ కొన్ని నెలల్లో మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు తీసుకున్న నిర్ణయం ఎంత సరైనదో అర్థమవుతుంది. ఇక మీ జీవితంలో రాబోయే మరో 2 రోజుల్లో 2 పెద్ద అదృష్టాలు ఈ రాశివారి జీవితంలో అరుదైన ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోవలసిన విషయం ముఖ్యంగా మీకు రాబోయే 2 పెద్ద అదృష్టాలు. అవి సాధారణ ఫలితాలు కావు. ఇవి చాలా కాలం తర్వాత వచ్చే ఫలితాలు. మొదటిది అదృష్టం, ఆర్థిక స్థిరత్వం. ఇప్పటివరకు మీరు డబ్బు కోసం ఎంతో ఆలోచించారు, ఎంతో ఒత్తిడి పడ్డారు, ఎంతో బాధపడ్డారు. అది ఎవరికీ తెలియదు, కానీ
ఇప్పుడు ఆర్థికంగా ఒక స్థిరత్వం వచ్చే సూచన స్పష్టంగా ఉన్నాయి. ఇది ఒక్కసారిగా ధనం రావడం కావచ్చు, లేదా నిదానంగా కానీ బలంగా వచ్చే ఆదాయం కావచ్చు. అప్పులు తగ్గుతాయి. ముఖ్యంగా ఆర్థిక భయం తగ్గుతుంది. మీ మీద మీకు ఒక నమ్మకం పెరుగుతుంది. ఇక రెండోది ఏంటంటే మనశ్శాంతి మరియు గౌరవం. ఇది డబ్బు కంటే పెద్ద అదృష్టమని చెప్పుకోవచ్చు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ నిర్ణయాలను గౌరవిస్తారు. మీ ఉనికిని గుర్తిస్తారు. ఇప్పటివరకు మీరు ఇచ్చిన విలువ ఇప్పుడు మీకే తిరిగి రాబోతుంది. ఇక నుంచి రాశివారి జీవితంలో అత్యంత అరుదైన దశ. ఈ రెండు అదృష్టాలు మీ జీవితాన్ని మెల్లగా కానీ పూర్తిగా మార్చేస్తాయి. ఆర్థికంగా ఉన్న సమస్యలు తీరే సమయం. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాశి వారికి ఆగస్టు నుంచి ధనయోగ సూచనలు. అంటే డబ్బును ప్రేమించేవారు కాదండి, డబ్బు అవసరమని తెలుసు కానీ డబ్బు కోసం మనసును అమ్ముకునే స్వభావం కాదు. అందుకే రాశివారి జీవితంలో ఎన్నోసార్లు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. మీరు గమనిస్తే మీరు సంపాదించిన డబ్బు ఎక్కువ కాలం మీ దగ్గర ఉండదు. ఏదో ఒక విధంగా ఖర్చు అయిపోతూనే ఉంటుంది. వచ్చిన డబ్బు అప్పులకే పోతుంది, లేదా కుటుంబ బాధ్యతల్లో ఖర్చు అవుతుంది. మీ తప్పు కాదు, ఇది గ్రహాల కర్మ ప్రభావం. ఇప్పటి వరకు మీ జీవితంలో డబ్బు మీకు ఆనందం ఇవ్వలేదు, భయం మాత్రమే మిగిల్చింది. కానీ ఇప్పుడు ఆ స్థితి మారబోతుంది. ఈ రాశి వారికి నుంచి ఆగస్టు నెల నుండి ధనస్థానంపై ఉన్న గ్రహస్థితి నెమ్మదిగా కానీ బలంగా మారుతుంది. ఇది ఒక్కసారిగా ధనం కురిపించే యోగం కాదు, కానీ నిలబడే ఆదాయం ఇచ్చే యోగం. కాబట్టి ఇక మీకు ఆగస్టు మాసంలో మీకు అద్భుతమైన మార్పులు మీ జీవితంలోకి రాబోతున్నాయి. అంటే మీరు ఇకపై డబ్బు గురించి ప్రతిరోజు కూడా ఆందోళన పడవలసిన అవసరం ఉండదు. ఈ సమయం పాత బకాయిలు రావచ్చు, ఆగిపోయిన డబ్బు విడుదల కావచ్చు, లేదా కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చు. ముఖ్యంగా మీరు చేసే పనికి తగిన విలువ లభించే కాలం ఇది. మీకు ఇప్పటి వరకు మీరు చేసిన శ్రమ ఇప్పుడు ఫలించబోతుంది. అప్పుల నుంచి విముక్తులవుతారు. భారంగా ఉన్న బంధాలు తెగే కాలం ఈ రాశి వారికి. అప్పులు కేవలం డబ్బుల సమస్యలే కావు, అవి మీకేంటంటే మానసిక భారాలు. మీరు అప్పు చేసినప్పుడల్లా ప్రతిసారి ఎలా అనుకుంటూ ఉంటారు ఏంటంటే మీకు గౌరవం తగ్గినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఎవరిని అడగాల్సి వచ్చినా సరే మీ మనసు ఎంతో కుంగిపోతూ ఉంటుంది. ఇప్పటి వరకు అప్పులు భారమయ్యే నిద్రను దూరం చేస్తుంది. మీ ఆలోచనలను గందరగోళంలో నెట్టింది. ఇలా చాలా కాలంగా సాగుతున్న కర్మే. కానీ ఇప్పుడు ఈ వారానికి విముక్తి సమయం దగ్గర పడబోతుంది. గ్రహాల కదలిక అప్పులు నెమ్మదిగా తగ్గేలా చేస్తుంది. ఒక్కసారి అన్ని తీరకపోవచ్చు, కానీ భారం తగ్గుతుంది. ముఖ్యంగా ఇకపై మీరు కొత్త అప్పుల్లో పడకుండా ఉండే జ్ఞానాన్ని పొందుతారు. ఇది చాలా ముఖ్యం. ఈ రాశివారు విధుల కోసం త్యాగం చేస్తూ తమను తాము చాలా వరకు నాశనం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆ ఆశ ముగిసింది. ఇకపై మీ అవసరాలు, మీ సంతోషం, మీ శాంతి ఎవరికి మీరు ఏంటంటే ఇక చాలు. ఇంతవరకు మీరు ఎంతోమందికి హెల్ప్ చేశారు, ఎన్నో విధాలుగా నష్టపోయారు. ఇది అప్పుల నుంచి, బంధాల నుంచి విముక్తి పొందే కాలం. అంటే కుటుంబంలో రహస్య చర్చలు, నిజాలు బయటపడే దశ. ఈ రాశివారి కుటుంబంలో చాలా విషయాలు కూడా చెప్పకుండా దాచిపెట్టారు. మీకు తెలియకుండా మీ వెనుకే మీ గురించి, మీ భవిష్యత్తు గురించి చర్చలు జరుగుతూ వచ్చాయి. మీరు ఎప్పుడూ కుటుంబం కోసం నిలబడ్డారు, కానీ మీ గురించి మాట్లాడే సమయంలో మీరు అక్కడ లేరు. ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతుంది. ఒక రహస్య విషయం బయటపడే సూచన అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఆస్తికి సంబంధించిన విషయం కావచ్చు, లేదా ఇది బాధ్యతల పెంపకం కావచ్చు, ఎవరో మీ మీద పెట్టిన నమ్మకం కూడా కావచ్చు. ఈ విషయం మొదట మీకు కొంచెం బాధను కలిగిస్తుంది, కానీ అదే మీ కళ్ళను తెరిపిస్తుంది. అంటే మీరు ఎవరిని ఎంతవరకు నమ్మాలి, ఎవరితో ఎంతవరకు ఉండాలి, మనం ఎవరిని కూడా గుడ్డుగా నమ్మకూడదు అన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఈ సమయంలో మీరు మౌనంగా ఉండటమే మంచిది. అన్ని మాటలకు
స్పందించాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ. ఎందుకంటే నిజం బయటపడుతుంది కాబట్టి అబద్ధం తానుగానే కూలిపోతుంది. ఇంట్లో అడుగుపెట్టే వ్యక్తి మీ విధిని మార్చే పరిచయం కాబట్టి ఈ రాశివారి జీవితంలో ఇకపై ఒక వ్యక్తి ఇంట్లో అడుగుపెడతాడు. ఆ వ్యక్తి మీకు ముందుగా తెలిసిన వాడై ఉండవచ్చు లేదా కొత్తగా పరిచయం కావచ్చు. ఏ రూపంలో అయినా ఒక వ్యక్తి మాత్రం రావటం సాధారణ విషయమైతే కాదు. ఆ వ్యక్తి మాటలు మీ ఇంట్లో ఆ వ్యక్తి మాటలు చర్చలు మొదలవుతాయి. ఆ చర్చ మీ జీవితంలోకి కొత్త దిశ రావస్తుంది. ఇక ఈ వ్యక్తి మీకు ఒక అవకాశం చూపించవచ్చు లేదా ఒక నిజాన్ని చెప్పవచ్చు లేదా మీరు తప్పుగా నమ్ముతున్న ఒక విషయం సరిదిద్దవచ్చు. ఇక ఒక గురువులాగా పరిపరి విధాలుగా ప్రతి ఒక్కటి బోధిస్తాడు. ఈ పరిచయం తర్వాత మీ ఇంట్లో వాతావరణం అనేది పూర్తిగా మారబోతుంది. ఇక నుంచి ఈ రాశివారి మాటలు మారుతాయి, ఆలోచన విధానాలు మారుతాయి, నిర్ణయాలు మారుతాయి. అన్ని విధాలుగా చెప్పాలంటే ఈ రాశివారికి ఈ సమయంలో కొన్ని గ్రహస్థితులు మారటం వల్ల మీ జీవితంలో ఇక మీకు మంచి రోజులు రాబోతున్నాయనే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వ్యక్తిని తక్కువ అంచనా వేయకండి. ఉద్యోగం లేదా వ్యాపారంలో మార్పులు, కొత్త దారులు తెరుచుకునే కాలం. ఈ రాశివారి పని అంటే కేవలం డబ్బు సంపాదనే కాదు, వీరికి అది స్వాతంత్ర్యం. అంటే ఇప్పటి వరకు మీరు చేసే పనుల్లో సంతృప్తి లేకపోయినా బాధ్యతగా కొనసాగించారు. మీ ప్రతిభను, మీ ఆలోచనను ఎవరూ పూర్తిగా గుర్తించలేదు. చాలా విధాలుగా బాధపడ్డారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతుంది. ఉద్యోగంలో పాత్ర మారే అవకాశం ఉంటుంది. బాధ్యతలు పెరగవచ్చు లేదా పని మారే సూచన కూడా కనిపిస్తుంది. వ్యాపారం చేసేవారికి కూడా కొత్త ఆలోచనలు, కొత్త భాగస్వామ్యం లేదా కొత్త రంగం మీ ముందుకు వస్తుంది. ఈ మార్పు మొదటగా మీకు భయాన్ని కలిగించవచ్చు, కానీ దీర్ఘకాలంలో మీకు చాలా వరకు మేలు చేస్తుంది. ఇప్పుడు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు భయపడి వదిలేసిన అవకాశం మీ జీవితాన్ని మార్చే అవకాశం కావచ్చు. ప్రేమ జీవితం నిజం, మోసం, స్పష్టత. ఈ రాశివారి ప్రేమ జీవితం అనేది ఎప్పుడూ కూడా సులభంగా ఉండదు. మీరు ప్రేమలో పడితే పూర్తిగా పడతారు. అంటే అర్ధాంతరంగా అటు ఇటు మీ స్వభావం కూడా కాదు. మీరు ప్రేమించినప్పుడు మీ మనసు, మీ సమయం, శక్తి అన్నీ ఒకరికి అంకితం చేస్తారు. అందుకే ప్రేమలో మోసపోతే ఎక్కువగా మీరే బాధపడుతూ ఉంటారు. ఇప్పటి వరకు మీ ప్రేమ జీవితంలో అస్పష్టత, కొన్ని సందేహాలు, కొన్ని నమ్మకాలు లోపించడం ఇవి ఎక్కువగా ఉన్నాయి. మీరు ఒకరిని నిజంగా ప్రేమించారు, కానీ మీ ప్రేమను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతుంది. ఈ దశలో మీ ప్రేమ జీవితం ఒక నిర్ణయానికి రాబోతుంది. ఇది విడిపోవడం కావచ్చు లేదా బలమైన బంధంగా కూడా మారటం కావచ్చు. అంటే ఇక మీ మధ్య ఊగిసలాట అనేది ఉండదు. మీరు ప్రేమ పేరుతో ఇకపై త్యాగం చేయవలసిన అవసరం లేదు. మీ విలువను ప్రేమించే అంటే మీ విలువలను ప్రతిదీ కూడా మిమ్మల్ని అర్థం చేసుకునే ప్రేమ మీ జీవితంలోకి రాబోతుంది. ఇది ఆలస్యంగా వచ్చిన నిజమైన ప్రేమ, శత్రువులపై విజయం, నిశ్శబ్దంగా జరిగే ప్రతిఫలం. ఈ రాశివారు ఎవరితో శత్రుత్వం పెట్టుకోరు, కానీ మీ మంచితనం కావచ్చు, బలహీనతగా భావించిన వారు మీ జీవితంలో చాలామంది ఉన్నారు. మీ వెనుక మీ మీద మాటలు, కొన్ని పథకాలు, అన్యాయాలు ఇవన్నీ జరుగుతున్నాయి. మీరు తెలుసుకున్నారు, తెలియనట్లే ఉంటున్నారు. ఇప్పుడు కాలం ముగిసింది. మీ శత్రువులు వారికి వారుగా తప్పుల్లో చిక్కుకుంటారు. మీరేమీ చేయవలసిన అవసరం లేదు. నిజం బయటపడుతుంది కాబట్టి మోసం బయటపడుతుంది. కాబట్టి మీ మీద నిందలు పెట్టిన వారే వారి సమాధానం చెప్పవలసిన పరిస్థితి వస్తుంది. ఇది మీకు విజయమే, కానీ విజయం శబ్దంగా ఉండదు, నిశ్శబ్దంగా గౌరవంగా జరుగుతుంది. మీ పేరు శుభ్రపడుతుంది, మీ స్థానం బలోపేతమవుతుంది. ఎందుకంటే పూర్వజన్మ కర్మఫలం. ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి? ఈ రాశివారి జీవితంలో ఒక ప్రశ్న ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. నేను ఏ తప్పు చేశాను? ఇన్ని కష్టాలు రావడానికి ఎప్పుడూ కూడా నాకే కష్టాలు, ఏ రోజు సుఖపడిన రోజు లేదని ఎప్పుడూ కూడా మీ మనసులో ఒక ప్రశ్న మెదులుతూనే ఉంటుంది. అంటే ఈ జన్మలో చేసిన తప్పు కాదు, పూర్వజన్మ కర్మఫలం. కాబట్టి ఒక ముఖ్యమైన బాధ్యతను పూర్తిగా నిర్వర్తించలేదు. అందుకే ఈ జన్మలో
ఆ బాధ్యత కష్టాల రూపంలో మీ ముందుకు వచ్చింది. అయినప్పటికీ కూడా మీరు ఆ కర్మను ఇప్పుడు పూర్తి చేశారు. మీరు ఓపిక పడ్డారు, త్యాగం చేశారు, ఎన్నో బాధలు భరించారు, మౌనంగా బాధపడ్డారు. అందుకే ఇప్పుడు ఆ కర్మ ముగిసే దశకు వచ్చేసింది. ఇకపై అదే కష్టం మళ్ళీ మీకు రాదు. మీ జీవితంలో భారం తగ్గుతుంది, శాంతి పెరుగుతుంది. ఈ వీడియో మీకు ఎందుకు కనిపించింది అంటే ఇది ఒక దైవ సంకేతం, ఒక కృప. ఈ వీడియో యాదృచ్ఛికంగా మీకు కనిపించలేదు. ఈ విషయం స్పష్టంగా తెలుసుకోండి. మీరు ఈ సమయంలో ఒక సమాధానం కోసం, ఒక సంకేతం కోసం వేచి చూశారు. మీ మనసులో ఏదో ఒక సందేహం ఉంది, ఏదో ఒక నిర్ణయం, ఒక సంకేతం, ఒక సమాధానం కోసం వేచి చూశారు. మీ మనసులో ఏదో ఒక సందేహం ఉంది, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. అందుకే అంటే ఎవరిని నమ్మాలి, ఎంతవరకు నమ్మాలి మీకు. అందుకే ఈ సమాచారం మీ వరకు వచ్చింది. మీరు వినే ప్రతి మాట కూడా మీ జీవితంతో సంబంధం ఉందని మీకు లోపలే అనిపిస్తుంది. ఇది దైవ సంకేతం. మీరు తప్పుతోవ పెంచుకోకుండా సరైన దారి పెంచుకోవడానికి ఆ పరమేశ్వరుడే ఈ వీడియో రూపంలో మీ ముందుకు వచ్చింది. ఇప్పుడు మీరు ఒంటరిగా లేరు. మీ మీద ఆ బోళాశంకరుడి దృష్టి ఉంది. ఈ రాశివారు గ్రహాల గమనం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా శని ప్రభావం మరియు జన్మరాశిలో రాహు సంచారం వలన కొన్ని సవాళ్ళు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు విఘ్నేశ్వరుడు అంటే గణపతిని ఆరాధించడం అద్భుతమైన ఫలితాలను మీకు ఇస్తుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీరు గణపతిని పూజించడం వల్ల, కేతువు 7వ ఇంట్లో ఉండటం వల్ల వ్యాపారంలో కావచ్చు, భాగస్వామి లేదా దాంపత్య జీవితంలో వచ్చే కొన్ని చిన్నపాటి మనస్పర్ధలు తొలగించి పనుల్లో ఆటంకాలు లేకుండా ఉంటాయి. అలాగే మీకు సరైన నిర్ణయాలు తీసుకునే బుద్ధిబలాన్ని గణపతి ప్రసాదిస్తారు. జన్మరాహు వల్ల కలిగే అనవసరమైన ఆందోళనలు, గందరగోళాలు తగ్గి మీకు మనశ్శాంతి, ప్రశాంతత వస్తుంది. కాబట్టి గణపతి మంత్రం అడ్డంకులు తొలగించే శక్తి. ఈ రాశి వారికి ప్రస్తుతం మీకు కావలసింది అదృష్టం కాదు, శాంతి. అడ్డంకులు తొలగాలని, మీ మనసు స్థిరపడాలని, నిర్ణయాలు స్పష్టంగా తీసుకోవాలి అని, దానికి శక్తివంతమైన మార్గం గణపతి మంత్రం. మేము చెప్పే ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు కనీసం 21 సార్లు లేదా 108 సార్లు మీరు పడుకునేటప్పుడైనా సరే మీ మనసు శాంతంగా ఉంచి జపించండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం గం గణపతియై నమః. మీకు వీలు కుదిరినప్పుడల్లా, మీ మనసులో ఏదో ఒక ఆందోళన ఉన్నప్పుడు, ఏదైనా గందరగోళంగా ఉన్నప్పుడల్లా ఆ బొజ్జ గణపయ్య మంత్రం చదువుకుంటే చాలు. మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ నెమ్మదిగా తొలగిపోతాయి. మీ మార్గాన్ని సులభం చేస్తుంది. మీరు చేసిన శ్రమ ఫలించేలా చేస్తుంది. అలాగే ప్రతి బుధవారం రోజున మీకు సమీపంలోని వినాయకుడి గుడికి వెళ్ళి 21 గరిక పూసలతో అర్చన చేయించి బెల్లం నైవేద్యంగా సమర్పించడం వలన మీకున్న ఆర్థిక ఇబ్బందులు త్వరగా తగ్గుతాయి. ఈ రాశివారు ఎప్పటికే మీరు ఈ వీడియోని చివరి వరకు విన్నారంటే ఇది యాదృచ్ఛికం కాదు. ఈ సమయంలో మీ మనసులో ఏదో ఒక స్పష్టత వచ్చేసిందా, లేదా నిర్ణయం తీసుకోవాలని భావన కలిగిందా? మీరు ఎప్పటివరకు ఎన్ని కష్టాలు భరించారో, ఎంత మౌనంగా బాధపడ్డారో ఆ దేవుడు చూశాడు. ఇప్పుడు మీ జీవితంలో మార్పు అనేది మొదలైంది. అది నెమ్మదిగా అయినా సరే బలంగా మారుతుంది. అయితే ఆరనే అక్షరం ఉన్న వ్యక్తి మీ జీవితంలో ఎందుకు వచ్చాడో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అది పరీక్ష అయినా లేదా వరమైనా మీ విధిని మార్చే పాత్ర మాత్రం నిజం. ఇప్పుడు చెప్పిన విషయాల్లో ఒకటైనా సరే మీ జీవితం సరిపోయింది అంటే ఇది దైవ సంకేతమే. ఈ రాశివారి జీవితంలో శాంతి, స్థిరత్వం, అదృష్టం, ఐశ్వర్యం ప్రవేశించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందున్న దారులు సులభంగా మారాలని ఆశిస్తూ, మీ జీవితంలో మీరు అనుకున్నవన్నీ జరగాలని భావిస్తూ, అలాగే ఆ గణపతి యొక్క ఆశీస్సులు, ఆ సంతోషి మాత తల్లి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే దయచేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి.